ఓవరాల్గా ఏపీ ఎలక్షన్ల అనంతరం జరిగినటువంటి అల్లర్లు, గొడవలు, హింసాత్మక ఘటనలు, కొట్లాటలు, ముగ్గురు ఎస్పీలను మార్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి సందర్భాలు. ఏకంగా ఎలక్షన్ కమిషన్ సిట్ వేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించడం, సిట్ పలు ప్రాంతాల్లో పర్యటించి దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా ఇవ్వటం. దాదాపుగా 1370 మంది నిందితులు ఉన్నారని, ఇందులో కేవలం 124 మందినే అరెస్టు చేయడం జరిగిందని, మిగిలిన వారిని కూడా అరెస్టు చేయాలని, పెట్టిన సెక్షన్లు సరిపోవని మరిన్ని సెక్షన్లు కూడా పెట్టాలని చెప్పి సిఫార్సు చేయటం. ఇదంతా ఒక ఎత్తు అయితే, మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని ధ్వంసం చేస్తున్నటువంటి వీడియో బయటకు రావటం, దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొట్టడం. సో దీనికి సంబంధించి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, పలు ప్రాంతాల ఎమ్మెల్యేలు కావచ్చు, మరి లోపల జరిగినటువంటి అంశాన్ని ఒక చిన్న క్లిప్పు మాత్రమే రిలీజ్ చేశారు, బయట జరిగినటువంటి అంశాన్ని రిలీజ్ చేయలేదు, ఆ ఘటనకి ముందు జరిగినటువంటి వీడియోని రిలీజ్ చేయలేదు. ఇవన్నీ చేయకుండా ఆ ముక్క మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఆల్రెడీ దీనికంటే ముందు టీడీపీ కార్యకర్తలు ఓటర్లు ఎవరిని కూడా పోలింగ్ బూత్లోకి రానివ్వకుండా వాళ్ళే ఓట్లు వేసుకుంటూ రిగ్గింగ్కి పాల్పడటం జరిగింది. ఆ కారణం చేతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎంని ధ్వంసం చేయటం జరిగింది అని చెప్పి వీళ్ళు ఒక వర్షన్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ, బాబు దీనికి సంబంధించినటువంటి ఈ వీడియో బయటకు ఎలా వచ్చిందో మాకు తెలియదు, ఈ లీక్కి ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి సంబంధం లేదు, మేము ఎటువంటి వీడియోని రిలీజ్ చెయ్యలేదు, వెబ్కాస్టింగ్లో ఈవీఎం ధ్వంసమైనటువంటి అంశాన్ని మేము పరిశీలించడం జరిగింది, ఆ మేరకు దీన్ని దర్యాప్తు జరిపి సంబంధిత వ్యక్తుల మీద, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వటం మాత్రమే జరిగింది. ఈ దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలో ఈ వీడియో ఏదైనా లీక్ అయి ఉండొచ్చు, అది దర్యాప్తు చేసే సమయంలో ఎవరు చేశారు అనేటువంటి అంశం మాకు తెలియదు, దీనికి మాకు సంబంధం లేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అయితే తేల్చి చెప్పేసింది. సో ఇక ఓవరాల్గా ఈ విషయం అంతా ఒక ఎత్తు అయితే, నిజంగానే టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్ చేశారని అనుకుందాం. సో దానికి ఈవీఎం ధ్వంసం చేయటం అనేది పరిష్కారం కాదు కదా. నిజంగా రిగ్గింగ్ చేసి ఉంటే అదే సీసీటీవీ ఫుటేజ్లో దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా ఉంటుంది కదా. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్కి మీరు ఫిర్యాదు చేయొచ్చు, ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోతే కోర్టుకి కూడా వెళ్ళి ఈ ఎన్నికను రద్దు చేయొచ్చు. మాచర్ల నియోజకవర్గంలో ఇదిగో పలానా ఫుటేజ్ ఉంది, ఈ ఆధారాలు ఉన్నాయి, ఇలా రిగ్గింగ్కి పాల్పడ్డారు, దొంగ ఓట్లు వేశారు, కాబట్టి ఇక్కడ మాకు అన్యాయం జరిగింది, ఈ ప్రాంతంలో మరొకసారి రీపోలింగ్ పెట్టండి అని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా న్యాయం కోసం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బట్ అది చెయ్యలేదు. అది చేయకుండా ఈవీఎం పగలగొట్టడం అనేది ఎంతవరకు సమంజసం? సో చట్టాలను మీరే, ప్రజాప్రతినిధులే ఉల్లంఘిస్తే ఇంకా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు మీరు? సో ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. వాళ్ళు చేశారు కాబట్టి మేము ఇది చేసామంటే ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏముంది? తేడా ఏం లేదు కదా. వాడు ఎదవాన్ని తిట్టాడు, నేను ఎదవా అని తిడతానంటే ఇద్దరు ఎదవలే అవుతారు. వాడు మంచోడు కాదు, నువ్వు మంచోడివి కాదనే కదా దానికి అర్థం. ఒకటి పనికిమాలిన పని చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించి దానికి సంబంధించినటువంటివి చట్టపరంగా, న్యాయపరంగా వెళ్తే నువ్వు మంచోడి అవుతావు. వాడు ఒక దెబ్బ కొట్టాడు, నేను ఏకంగా నరుకుతానంటే అది న్యాయం ఎట్లా అవుతుంది? సో ఇదన్నా తెలుసుకోవాలి ప్రజాప్రతినిధులు.